అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జమ్మూ కాశ్మీర్ బహలాగాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మసూద్ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం కావల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి చూడొచ్చు. 2 రోజులైంది చనిపోయి. బట్ ఘటన జరిగి 2 రోజులైనా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన అనంతరం ఈరోజు ఉదయం కాశ్మీర్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో చెన్నై తీసుకొచ్చారు. చెన్నై నుంచి స్పెషల్ అంబులెన్స్లో ప్రస్తుతం కావలికి తీసుకొచ్చారు మసూద్ మృతదేహాన్ని. ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే పూర్తిగా తీవ్ర విషాద వాతావరణం అయితే నెలకొంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా హృద్రోగులు. వారి ఆరోగ్యము ఏమాత్రం బాలేదు. ఇటీవలే మసూద్కి సంబంధించిన తండ్రికి కూడా హార్ట్ ఆపరేషన్ చేసినట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో 2 రోజుల పాటు విషయాన్ని గోప్యంగానే ఉంచారు. ఎందుకంటే తండ్రికి తెలిసే విషయము వాళ్ళు ఎక్కడ హార్ట్ స్ట్రోక్ వస్తుందనే కారణంతో 2 రోజుల పాటు బంధువులు చెప్పడానికి చాలా తటపటాయించిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు నిన్న విషయాన్ని చెప్పారు. అప్పటి నుంచి కూడా తండ్రి బాధని ఎవరో తీర్చలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎవరు వచ్చి ఓదార్చినా కూడా, బంధువులు ఎంతమంది వచ్చి ఓదార్చినా కూడా మధుసూదన్ తండ్రిని అయితే అసలు ఆపే తరం అయితే ఎవరు తరం కావట్లేదు. మధుసూదన్ ఘటన జరిగిన అంటే ఏదైతే సోమవారం ఘటన జరిగిందో, మంగళవారం ఘటన జరిగిందో, మంగళవారం ఘటన జరిగిన రోజు అందరూ కూడా చూశారు. శ్రీనగర్లో అక్కడ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో చనిపోయారు అనుకున్నారు. కానీ తమ బిడ్డ ఏదైతే ఫ్యామిలీతో పాటు వెకేషన్కి వెళ్ళినా తమ బిడ్డ ఇలా మరణిస్తాడని చెప్పి మధుసూదన్ తండ్రి కూడా, తండ్రే కాదు మొత్తం బంధువులు కూడా ఊహించలేదు. అయితే మధ్యలో మధుసూదన్ పేరు వచ్చినప్పటికీ కూడా అందులో ఇచ్చిన లిస్టులో మధుసూదన్ బెంగళూరు అని ఉంది. సో మధుసూదన్ అంటే బెంగళూరు సంబంధించిన మధుసూదన్ అనుకున్నారు తప్ప వీళ్ళ సొంత బంధువు అని అయితే ఎవరు కూడా ఊహించలేపారు. తండ్రి కూడా వార్త తెలిసిన అనంతరం ఎవరో మధుసూదన్ అనుకున్నారు. ఆయన కూడా తన వ్యాపారానికి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ ఆయన అరటిపళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఓ పక్క కొడుకు మరణించిన వార్త తెలియక ఆయన అరటిపళ్ళ వ్యాపారానికి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా తమ కొడుకు కాదేమోనని ఆయన అనుకున్నారు. బట్ ఫైనల్గా నిన్న రాత్రి ఈరోజు ఉదయము మృతదేహాన్ని తీసుకొస్తున్న ఆ తరుణంలో బంధువులు అతి కష్టం మీద మధుసూదన్ తండ్రికి తల్లికి కూడా విషయాన్ని చెప్పారు. అప్పటి నుంచి కూడా గుండెలు అవిసిపోయేలా తండ్రి బాధపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తల్లి అయితే పూర్తిగా కోలుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఫ్యామిలీ వెకేషన్ కోసం కుటుంబ సభ్యులంతా కూడా కాశ్మీర్కి వెళ్ళారు. అయితే అక్కడ పరిస్థితులంతా కూడా 2 రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేశారు. బట్ తీవ్రవాదుల దాడిలో ఏ విధంగా మసూదన్ని టార్గెట్ చేసి కుటుంబ సభ్యులను వదిలేసి మసూదన్ని భార్య కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా చంపేయడం పట్లయితే పూర్తిగా స్థానికులే కదా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా తట్టుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్న అనంతరం బంధువులు అయితే హృదయ విదారకంగా ఇక్కడ పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎవరిని కదిలించినా కూడా ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా కనబడడం లేదు. ఎంతమంది బంధువులు వచ్చినా కూడా ఆపే పరిస్థితి కనబడటం లేదు. విజువల్స్లో చూడొచ్చు మసూదన్ తల్లి అలాగే మనవడు అంటే మసూదన్ కుమారుడు ఇద్దరు కూడా కనబడుతున్నారు. వాళ్ళని ఆపే తరం అయితే ఇక్కడ ఎవరి తరం కూడా కావటం లేదు. వెకేషన్ కోసం వెళ్ళారు. 2 రోజుల క్రితం కూడా అంటే వాళ్ళు బెంగళూరులో సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పటికీ కూడా 12 ఏళ్ల క్రితం నుంచి అక్కడ ఉంటున్నప్పటికీ కూడా రెగ్యులర్గా మసూదన్ ఇదే ఇంటికి వస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్ని రెగ్యులర్గా పలకరిస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. 2 రోజుల క్రితం కూడా ఇదే ఇంటి నుంచి మసూదన్ వెళ్ళారు. వాళ్ళందరితో కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్ళారు. ఇలా ఊరు వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు. పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయని చెప్పి వెళ్ళారు. కానీ ఈ విధంగా మృత్యు ఈ విధంగా కబలిస్తుందని వాళ్ళంతా ఊహించుకోలేపారు. తీవ్రవాదుల దాడిలో టార్గెట్ అయిన మధుసూదన్ అయితే మొత్తం ప్రస్తుతానికైతే అక్కడ కాశ్మీర్లోనే మొత్తం కూడా పోస్ట్ మార్టం కూడా కాశ్మీర్లోనే నిర్వహించేశారు. అక్కడ కాశ్మీర్లో నుంచి అనంతరం బాడీని నేరుగా అక్కడి నుంచి ముంబై నుంచి చెన్నై త్రూ ఇక్కడ కావలికి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతోంది. మొదట బెంగళూరులో సొంత ఇల్లు మసూదన్కి ఉంది, అక్కడ తీసుకెళ్తానుకున్నారు. కానీ కావల్లో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చారు. కుటుంబం మొత్తం కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా కన్నీటి పర్యంతం అయిపోతున్నారు. ఎవరిని కూడా ఆపలేని పరిస్థితి కనబడుతోంది. బంధువులు ఎవరూ కూడా మాట్లాడలేని పరిస్థితి కనబడుతోంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా హార్ట్ పేషెంట్సే. సో వాళ్ళని కంట్రోల్ చేయాలి ఎట్లా అనేది నిన్నటి నుంచి కూడా మొదట ఘటన తెలుసుకున్న అనంతరం బంధువులందరూ కూడా మధుసూదన్ తండ్రికి విషయాన్ని చెప్పడానికి చాలా తటపటాయించారు. బట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్లో జస్ట్ గాయాలయ్యాయి మాత్రం. ఆ గాయాలకి ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని నెమ్మదిగా తల్లిదండ్రులకి విషయాన్ని చెప్పిన పరిస్థితి కనబడుతోంది. అయితే మరోవైపు విషయాన్ని సొంత సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు తల్లిదండ్రులకి చాలా నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చారు. నిన్న రాత్రి 12 తరువాతే తండ్రికి విషయాన్ని తెలియజేశారు. ఆయన ఆ విషయాన్ని తట్టుకుని నిన్న సాయంత్రం మొత్తం కూడా గుండెల విషయాల ఏడుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎవరిని ఇక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నాము. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనే కాదు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మధుసూదన్ మృతదేహాన్ని చూడడానికి అందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే ఎవరిని కూడా కదిలించలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేని సంఘటన. ఉగ్రవాదుల దాడికి మధుసూదన్ టార్గెట్ అవుతారని కూడా ఎవరు ఊహించలేని
పరిస్థితుల్లో ప్రస్తుతానికి అయితే పోలీసులు అధికారిక లాంఛనాలతో అయితే ఇక్కడ మసూదన్ కంట్రోల్ చేయలేని పరిస్థితి, వాళ్ళకి చెప్తున్నా కూడా ఆగలేని పరిస్థితి అయితే కనబడుతుంది. లోపల విషాద ఛాయలు అయితే పూర్తిగా అలుముకున్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా బంధువుల వల్ల కూడా కావడం లేదు. అత్యంత హృదయదారకమైన దృశ్యాలని చూస్తున్నాం. చేతికి అంది వచ్చిన కొడుకు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పెంచి పెద్ద చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు చేశారు. పెళ్లి చేసి 2 పిల్లలు, వాళ్ళు కూడా బెంగళూరు సెటిల్ అయ్యారు. బట్ ఈ విధంగా ఉగ్రవాదుల దాడిలో ఈ విధంగా మసూదన్ మరణిస్తారని అయితే ఎవరు ఊహించలేకపోయారు. చాలా బాధాకరమైన విషయం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. మరి వైజాగ్లో కూడా మరొక వ్యక్తి మృతి చెందడం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తం 2 కూడా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందడం అయితే చాలా మొత్తం ఏపీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ ఖండిస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల పట్ల అయితే అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని అయితే అందరూ కోరుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరిని కూడా కదిలించినా కూడా మొత్తం అంతా కూడా మధుసూదన్ ఇక్కడ ఎంత కలివిడిగా ఉండేవాడు, మధుసూదన్ అందరితో ఎలా కలిసి ఉండేవాడు అనే విషయాన్ని నెమరేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎవరినైతే ప్రస్తుతం మాట్లాడించే పరిస్థితి కనబడటం లేదు. కానీ కెమెరా కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కావలి నుంచి.